హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ తమ భారీ బడ్జెట్ చిత్రాలకు కొన్ని వెసులుబాట్లు కావాలని కోరుతూ ఉంటారు. అదనపు షోలు కావాలని, టికెట్ల రేట్లు పెంచాలని రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. వాటికి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తూ కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించారు. అలా వెసులుబాట్లు కావాలని వచ్చేవారికి ఓ కండిషన్ పెట్టారు. మీ వ్యాపారం కోసం టికెట్ల రేట్లు పెంచమని అడగడం బాగుంది, కానీ సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలని, డ్రగ్స్, సైబర్ క్రైమ్ల మీద అవగాహన కల్పించేలా ఓ వీడియోను తయారు చేసి ఇస్తేనే కావాల్సిన అనుమతులు, వెసులుబాట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్కి సూచనలు చేశారు. రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలని అన్నారు. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే చిత్ర ప్రారంభానికి ముందు ఆ వీడియోని ప్రదర్శించాలని అన్నారు. సినిమాకు ముందు కానీ సినిమా తర్వాత అయినా కానీ 2 లేదా 3 నిమిషాల నిడివితో ఉన్న ఆ సినిమాలోని ఆర్టిస్టులతో వీడియో చేసి అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చి వీడియో చేసి ఇచ్చిన చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. సమాజం నుంచి ఎంతో కొంత తీసుకుంటున్నారు, ఇలా కొంతైనా తిరిగి ఇవ్వాలని సినిమా వాళ్ళు డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేలా వీడియోలు చేయాల్సిందేనని టాలీవుడ్కు రేవంత్ రెడ్డి సూచించారు.